అందుకే కొడతుండ డప్పు ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు అందుకే కొడతుండ డప్పు ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు కోడి పిల్లను గద్ద ఎగరేసుకెడినట్టు పేదోణ్ణి పెద్దోడు దోసుకుంటున్నాడు శివలెట్టిన పుట్ట పాము సొరబడ్డట్టు కొటగట్టేదొకడు కొలువు తీరేదొకడు ఈ కుళ్ళు తెలుసుకొని నీ కళ్ళు తెరవమని ఈ కుళ్ళు తెలుసుకొని నీ కళ్ళు తెరవమని ఎరుగెత్తి చెప్పాడు ఎప్పుడో ఎలమంత అందుకే కొడతుండ డప్పు ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు అరే అందుకే కొడతుండ డప్పు ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు తెల్లోళ్ళు ఆనాడు తెరగా దేశాన్ని ఎల్లగొట్టారని ఎల్లగొట్టేశాము మన ఓళ్ళు గద్దెక్కి మన కడుపు కొడుతుంటే గుడ్లప్పగించేసి గుటకలేస్తున్నాము ఈ పీడ వదిలించి లోపాలు తొలగించి ఈ పీడ వదిలించి లోపాలు తొలగించి న్యాయాన్ని నిలబెట్టే నాయకుడు రావాలి ధర్మాసుపత్రికి వస్తావా ఎర్రగడ్డకైతే వస్తా అక్కడికి ఎందుకయ్యా బాబు ధర్మాసుపత్రికి తీసుకెళ్ళి బాబు అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు నొప్పులు బాగా వస్తున్నాయా అవును బాబు అయితే 100 వస్తాను ఏంటి 100 అంటే ఎక్కడే కనీసం ఎలా ఉన్నావు మళ్ళీ మాట్లాడితే 110 అవుద్ది మీటర్ ఉంది కదా బాబు ఏహ నుంచి మీటర్లు వెయ్యం అడిగింది ఇచ్చాల్సిందే ఈ పద్ధతి మా నీలకంఠమని పెట్టట్టు అదేమిటి బాబు నీకెందుకు ఎలా అమ్మా ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా ఏడిపించినా ఎముకలు విరగొడతాను జాగ్రత్త ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళ షేపులు మార్చి సెల్లో పడేస్తాను ఏంట్రా పోజు వేల మీటర్ ఇదేమన్నా బాల్ అనుకున్నారా హాస్పిటల్ ఏరి అందుకనయ్యా పేషెంట్ల బాధ చూడలేక హాస్పిటల్ ముందు అవుతున్నాం ఏంటి నేను గూండాయిజం మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి గూండాలా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను చెప్పండి నేనేది చెప్పను చేస్తాను ఏంటి మీరు చేసేది అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా పోలీసు ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా మీ లాకప్ చావులు తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి కోర్టులున్నాయి జడ్జిలున్నారు వాళ్ళకి అప్పగించండి అంతేగాని మీరేదో పెద్ద మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్ ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రికాశయమా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే రాయడానికి పెన్ను ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగితే కొట్టడానికి లాఠీ తొయ్యడానికి జైల్లో ఉన్నాయి మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్ ఐ వాజ్ జర్నలిస్ట్ గెట్ అవుట్ బ్లడీ ఫూల్ మన ఆటోలకు మీటర్లు వేయించండా అవునన్నా చాలా పరిశాన్ చేసిండు మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కలో దోసిండు నువ్వు మంచిగా బంద్ చేయరా మన మూమెంట్ సగం ఆఫ్ చేసిండు ఏం సేవలో ఆలోచించుకోమల్లా ఫైటా స్పాటా బిస్కెట్ మన చేతిలో ఉండగా కుక్క ఎంత రిస్టేం చేస్తుంది సార్ నేను వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను నా పేరు విశ్వనాథ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సర్లే గాని అడుగు కొంచెం మధ్యలో నీ గొడవ ఏంది కాస్త అవతలండు అడుగు మీరు ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా అయిన తర్వాత అవక ముందు మీ అనుభవాలు ఏమిటో చెప్తారా జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా
జరగాల్సిన దాని గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడుగు. సార్ మీరు మద్యపానాన్ని నిషేధిస్తారట? అబ్బేబే అలాంటిదేం లేదండి, ఆలోచనలో ఉంది. సీఎం గారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అనవసరంగా పేపర్లో రాయొద్దు. నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా, తీసి పారేయడం ఖాయం. కారణం చెప్తారా? చూడు, నువ్వు తాగతా? పర్వాలేదు చెప్పు. అప్పుడప్పుడు సార్. అయితే తాగెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు చెప్పద్ది అసలు సంగతి. మీరు భలే కామెడీగా వాడతారు సార్. కడుపు మండినప్పుడు వచ్చేది కామెడీ లేవయ్యా. మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలనుకుంటున్నారా? ఏమిటండి అది? ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెప్తాం. చెప్పాం కదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదేదో కాస్త ఆలోచించి అడగాలి. కృష్ణారావు, నీకు అపశకునాలు పలకటం అలవాటైపోయింది. ఇదిగో వికాస్, నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదలుచుకోలే. ఏందే ఇదంతా? మీకు సెక్యూరిటీ సార్. ఒక్క మనిషికి ఎందుకే ఏం తడావుడే? నాకు ఆ కార్దాలు ఇంకేం బళ్ళే. మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దండం ఏం బాగోలేదు. చీఫ్ మినిస్టర్ గా రేపు పొద్దున మీకు ఏదైనా జరిగితే హోమ్ మినిస్టర్ గా నేను తలెత్తుకోలేదు. ఇదిగో హోము, ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలి గాని ప్రజల డబ్బుతో మనకెందుకయ్యా సెక్యూరిటీ? సార్ మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సరే, మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులు మాత్రం పెట్టుకోండి. నా ముందు గాని వెనక్ గాని మీరు ఎవ్వరూ రాబడలే. బయలుదేర. దత్తమ్మా, ఏంటి బాబు గారు? ఏది కాస్త ఎదుర్రా. ఇదిగో కృష్ణారావు, అట్ట ఇరుక్కుని పోవడం దేనికి? గోలెడంత జాగా ఉంది, వెనక్కిరా, కబులు చెప్పుకుంటూ పోదాం. ఎప్పుడూ ఇలా జోకులు వేస్తూనే ఉంటారు. చిరునవ్వుతో వచ్చే నిండు ముత్తైతే ఎదురు కంటే సెక్యూరిటీ ఏముందయ్యా? సార్, నేను మినిస్టర్ గారి పియ్యని సార్. రాస్కల్, నువ్వు మినిస్టర్ గారి పియ్య అయితే మాత్రం తాగి ఆడవాళ్ళ మీద పడితే ఊరుకుంటాను అనుకుంటున్నావా? వాడిని చూడ్డానికి ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా జోన్ చలవుతాం. అండర్స్టాండ్? నమస్తే భయ్. నేనెప్పుడు ఎవరికి నమస్తే చేయను, అయినా చేస్తున్నా. నమస్కారం అన్న. ఆ ఎప్పుడూ దొరికిపోయేవాడు నీకెందుకురా దొంగతనం? నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. ఏంది మా ఆటో వాళ్ళందరినీ మీటర్లు ఏమన్నావంట? తల్లితోడు సరదా పడ్డాను. పబ్లిక్ లో ఎట్లాంటి స్టిక్ మూమెంట్ ఉండాలి. మీరు మాకు వార్నింగ్ ఇవ్వడం, మేము మీకు మామూలు ఇవ్వడం రివాజే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను గెలవాల్సిందే. నువ్వు గెలవలేదు, నేను బాధపడను. నేనే మూమెంట్స్ చేసినా, ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే. అందుకే సంటే అన్నా, ఎట్టా పెట్టుకుందాం పేమెంట్స్? వీక్లీయా, మంత్లీయా? లేదా పండగలకి 50-50 ఇచ్చి డిసెంబర్ 31 కి ఏదైనా స్పెషల్ ఇస్తాలే. మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది, ప్రమోషన్ ట్రై చేస్తాం. మన స్పాట్ మీదే స్టేట్ పాలిటిక్స్ నడుస్తుంది. మాట్లాడు. పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా, లేదు నువ్వు నడిపే బ్రోతల్ హౌస్ అనుకున్నావా? నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ మొత్తం జాతకం నాకు తెలుసు. మీ అందరినీ బూసల్లో పెట్టి మీ వెన్ను పూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను. మైండ్ ఇట్ రాస్కల్. మా అన్నంటే ఎందుకున్నావురా? వాడి గురించి నేను అనుకోవడం ఏమిట్రా వెతకవా? రాజకీయ నాయకులు అండగా ఉన్నారన్న బోడి ధైర్యం రా మీది. కానీ వాళ్ళని మిమ్మల్ని కూడా కటకటాల వెనక పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధైర్యం రా నాది. గెట్ అవుట్. ఆలోచించుకో, మంచిగా ఆలోచించుకో. థ్రో హిమ్ అవుట్. ఏం చేయాలో మాకు తెలుసు. తంటి బండి దీరా, మేము ఆలోచిస్తాం. సార్, శివశంకర్ చావు తర్వాతే వీడికి పొలిటికల్ స్టేచర్ పెరిగింది సార్. ఆ చావుకి వీడికి సంబంధం ఉందని రూమర్ సార్. ఐ విట్నెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు తెలిసింది సార్. గాంధీనగర్ లేబర్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి మర్డర్ జరిగినప్పుడు పుల్లల కోసం అక్కడికి వచ్చినట్టు, జరిగింది చూసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఆవిడెవరో తెలియదు సార్. తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు చెప్పరు సార్. ఎలా చెప్పరో చూస్తా. నేరం చేసిన వాళ్లే కాదు, నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే. ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు రిపోర్ట్ చేయలేదు? రిపోర్ట్ ఇస్తే ఏం చేస్తారంటే మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు. తీరా మా ఫోటోలు చూసి చెప్తే అక్కడ పెద్దవాళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ దొంగదోళ్ళు మీరు వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని తప్పుకు తింటారు.
తలగొక్కడం